పట్టుదల అనేది ఎలా ఉండాలంటే వన్స్ ఒక స్టెప్ వేసాము అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. మన మీద మనకు అంత నమ్మకం ఉండాలి. దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక సముద్రం ఒడ్డున ఒక చిన్న పక్షి ఉంది, ఇంత వేలుడంతా, ఈ బొటన వేలంతే పక్షి. దాని పేరు టిట్టిభం. టిట్టిభం పక్షి అనమాట. జస్ట్ ఇంతే ఉంటుంది అది. అంటే ఎంత చిన్న పక్షో చూడండి. ఆ పక్షి ప్రతిరోజు గుడ్లు పెడుతోంది. ఎక్కడ పెడుతుంది? వెళ్ళి ఆ సముద్రం ఒడ్డున పెడుతుంది. పెడుతుంటే ఆ సముద్రం ఊరుకుంటుందా? ఒక్క అల వస్తుంది, గుడ్లలో లాక్కెళ్ళిపోతుంది. ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది. గుడ్లు పెట్టినప్పుడల్లా గుడ్లు పెట్టేసి ఆహారం కోసం బయటికి వెళ్తుంది అనమాట. వెళ్ళి వచ్చేసరికల్లా గుడ్లు ఉండట్లా. అయితే ఒకరోజు పక్షికి బాగా కోపం వచ్చింది. ఏ పక్షికి? టిట్టిభం, ఈ వేలేడంత పక్షికి కోపం వచ్చేసి ఏం చేసిందంటే, ఏంటి అసలు రోజు నా గుడ్లు తీసుకెళ్ళిపోతుంది ఈ సముద్రపు అలొచ్చి తీసుకెళ్ళిపోతుంది, ఈరోజు మాత్రం నేను అసలు ఉపేక్షించే సమస్య లేదు, నేను అసలు క్షమించను ఈ సముద్రాన్ని అని చెప్పి ఏం చేసింది? పక్షి ఇంత ఉంటుంది అంటే దాని ముక్కు ఎంత ఉంటుంది? వడ్డి ముక్కు ఉంటుంది, అంతే కదా, ఇంత ముక్కు ఉంటుంది. ఆ ముక్కుతో ఏం చేసింది తెలుసా? సముద్రంలో నుంచి వాటర్ పీల్చడం, బయట ఉమ్మేయడం, వాటర్ పీల్చడం, బయట ఉమ్మేయడం. అంటే ఏమిటి? ఈ సముద్రం పని నేను చెప్తాను. ఈ సముద్రంలో వాటర్ ఎలా ఉంటుందో చూస్తా. వాటర్ ఉండబట్టే కదా నీకు అంత పొగరు. తెప్ప వచ్చేసి నా గుడ్లను తీసుకెళ్ళిపోతున్నావు. ఇప్పుడు చూసుకో, వాటరే లేకుండా చేస్తాను ఈ సముద్రంలో అని ఒక్కొక్క డ్రాప్ తీసుకెళ్ళి పక్కన ఉమ్మేస్తూ ఉంది. వేలేడంత పక్షికి ఎంత పట్టుదల చూడండి, సముద్రాన్ని ఖాళీ చేస్తుందట. కానీ ఒక పనంటూ మనం మొదలు పెడితే అది ఎలా గడిచిపోయి మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుందనేది ఉదాహరణ అనమాట. అయితే ఈలోపు ఏమైంది? ఈ పక్షి చేసే పని పైనుంచి నారదుడు చూశారు. నారదుడు గారు చూశారు. చూసి కిందకి దిగొచ్చారనమాట. ఆయన దిగొచ్చి ఆ పక్షిని అడిగారు, టిట్టి బంగారు, ఏంటి మీరు? ఇందాక నుంచి చూస్తున్నాను, ఆ సముద్రంలో నీళ్లు తీసుకుంటున్నారు, బయట వదులుతున్నారు, నీళ్లు తీసుకుంటున్నారు, బయట వదులుతున్నారు, ఒక్కొక్క చుక్క ఎందుకు అలా చేస్తున్నారు అని టిట్టిబం పక్షిని నారదుడు అడిగారనమాట. అయితే ఏముందో తెలుసా? హలో, నన్ను డిస్టర్బ్ చేయకు, నేను అర్జెంట్ పని మీద ఉన్నాను, నీకు ఇప్పుడు సమాధానం చెప్పే ఓపిక కానీ తీరిక కానీ నాకు లేదు, నేను అర్జెంటుగా ఇప్పుడు ఈ సముద్రం ఖాళీ చేయాలి అంటుంది. ఏంటి, సముద్రం ఖాళీ చేస్తావా? ఎందుకు అలాగా అని అడిగారు నారదుడు. అయ్యో రామ, డిస్టర్బ్ చేయకని చెప్తున్నానా, నాకు టైం వేస్ట్ అయిపోతుంది, విసిగించకుండా వెళ్ళయ్యా అని అంటుంది అనమాట. అంటే నారదుడు అంటారు, కాదు ఏదన్నా నాకు కూడా చేతనైతే సాయం చేద్దామని, ఇంతకీ సముద్రం ఎందుకు ఖాళీ చేయాలనుకుంటున్నావు అని అడుగుతారనమాట. అయితే ఏమనుకుంటున్నావు అసలు? రోజు నేను గుడ్లు పెట్టి వెళ్తుంటే సముద్రం లాక్కెళ్ళిపోతుంది, ఎలా కనిపిస్తున్నాను నేను ఊరుకుంటానేంటి? అందుకని సముద్రంలో ఒక్క చుక్క నీళ్ళు కూడా లేకుండా చేసేస్తాను, అప్పుడు నా గుడ్లు ఎలా లాక్కెళ్తుందో చూస్తాను అని ఎంత ధైర్యంగా చెప్పిందనమాట. వేరేడంత పక్షి అంత ధైర్యంగా చెప్పేసరికి నారదుడు గారికి నోట మాటలేదు, స్టన్ అయిపోయారు. ఏంటి, నీ గుడ్లు లాక్కెళ్ళిపోయిందని? ఇంత గుడ్లు సముద్రాన్ని ఖాళీ చేస్తావా అని అడిగారు. డౌటా అంది ఆ పక్షి. అనేసరికి సరే అయితే ఎంతకని కష్టపడతావో, పొద్దు నుంచి చూస్తున్నాను, పాపం తిన్నావో లేదో కూడా, ఆ నీళ్లు తీసుకొస్తున్నావు, ఇక్కడ వదులుతూనే ఉన్నావు, సరేలే నీకు నేను కూడా సాయం చేస్తాను, నాకు కొన్ని మంత్రాలు తెలుసు, మంత్రశక్తులు ఉన్నాయి నా దగ్గర, ఆ మంత్రశక్తులతో ఈ సముద్రాన్ని మొత్తం ఖాళీ చేయిస్తాను, సముద్రంలో వాటర్ లేకుండా చేస్తాను, నీళ్లు లేకుండా, నీ గుడ్లు నువ్వు తీసుకుని వెళ్ళిపో, ఇంకా రేపటి నుంచి ఇక్కడ పెట్టకు, ఎందుకు ఈ సముద్రం దగ్గర మనకి గొడవ, నువ్వు వెళ్ళి దూరంగా పెట్టుకో అని చెప్పి నారదుడు గారు ఏం చేశారు? సముద్రంలో వాటర్, తనకి శక్తులు ఉంటాయి కదా, నారదుడు అంటే మామూలు మాటలు కాదు కదా, ఆయన శక్తితో ఆ సముద్రంలో వాటర్ అంతా ఖాళీ చేయించారు. ఖాళీ చేస్తే తన గుడ్లు తను తీసుకుని ఏమనుకుంటుందో, నాతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది అని సముద్రానికి ఒక వార్నింగ్ ఇచ్చేసి చక్కగా పక్షుల్ని తీసుకుని మన నారదుడు గారికి ఒక నమస్కారం పెట్టి థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయాక నారదుడు మళ్ళీ సముద్రంలో నీళ్లు తీసుకొచ్చేశారు, అది వేరే విషయం. కానీ అసలు వేలడంత లేని పక్షికే అంత పట్టుదల, ధైర్యం, సముద్రాన్ని ఖాళీ చేసేస్తానంత తన మీద నమ్మకం ఉన్నప్పుడు మనకెంత ఉండాలి ఇంకా? మనం ఎందుకు అనుకుంటున్నాం ఏ పని చెయ్యలేము, అబ్బా ఈ పని స్టార్ట్ చేస్తే ఏమవుతుందో. ఒక స్టెప్ వేసిందంతే పరిస్థితులు ఎలా అనుకూలంగా వచ్చేసాయో చూసారా. సముద్రం ఖాళీ చేయగలరా? నిజంగా అయితే చేయలేదు, కానీ పని అయితే అయిందా లేదా? అంటే మనం ముందు అడుగు వేస్తే, ఒక అడుగు వేస్తే ప్రకృతి మనకు సహకరిస్తుంది, తప్పకుండా సహకరిస్తుంది అన్నమాట. ఆ పని అయిపోయేటట్టుగా చేస్తుంది, తప్పనిసరిగా యూనివర్స్ మనకు సహకరిస్తుంది. కాబట్టి ఏదన్నా మంచి పని చెయ్యాలి అనుకున్నప్పుడు వెనకడుగు అస్సలు వేయద్దు, ఒక ముందడుగు వేయండి. 10 అడుగులు విశ్వమాత మీ ముందుకు వచ్చి వేసి మీ పని అయిపోయేటట్టుగా చేస్తుంది. ఆల్ ద బెస్ట్.